అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 115. కాలేజ్ రాగానే కార్ ఆపుతాడు హర్ష. మిర్రర్ నుండి వీళ్ళిద్దరికీ సైగ చేస్తాడు. అంజుని మాటల్లో పెట్టి వాళ్ళిద్దరిని వెళ్ళమనగానే వెళ్ళిపోతారు. వెనక కూర్చున్న నిత్య సుష్మ వెళ్ళిపోవడం గమనించదు అంజు. బేబీ యు ఆర్ లుకింగ్ సో సెక్సీ అంటూ ఆమె నడుముని చూస్తూ అంటాడు. అంజు హర్ష మాటలకి నీకెప్పుడు అదే ధ్యాస, ఇంత అందమైన గాజు బొమ్మని ఎదురుగా పెట్టుకొని అదే ధ్యాస ఉండక ఇంకేముంటుంది? సరే కానీ ఇదిగో ఇది వేరు చెయ్యి. నువ్వు చీరలో కాలేజ్కి రావడం నాకు ఇష్టం లేదు. అదేంటి ఇంటి దగ్గరే చెబితే మార్చుకునేదాన్ని కదా అనగానే ఈ డ్రెస్ ఇప్పుడు తీసుకుంది బేబీ అంటాడు. ఇప్పుడా? ఇప్పుడెప్పుడు తీసుకున్నావు? మాతోనే కదా ఉన్నది అనగానే నిత్య సుష్మకి సైగ చేసినప్పుడు కిరణ్ వెనుక సీట్లో కవర్ పెట్టేసి సైలెంట్గా వెళ్ళిపోతాడు. అది గమనించదు అంజు. ఎలా అయితేనేం, నువ్వు మార్చుకుంటున్నావు అంతే. బాబోయ్, ఎక్కడ మార్చుకోవాలరా? ఇక్కడే. నీకు సిగ్గులేదు హర్ష? కార్లో ఎలా మార్చుకుంటారు? నువ్వు సినిమాలు చూడట్లేదా పాప? నాకు సినిమాలంటే నచ్చవు. అయినా మా ఇంట్లో టీవీ లేదు. సినిమాలు చూసే అంత స్తోమత లేదు, ఓపిక లేదు అనగానే ఇప్పటి నుండి నీకు నేను చూపిస్తా సినిమా, కానీ ఫస్ట్ అయితే ఇది వేరు చెయ్యి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందారా? ఎందుకు అర్థమవ్వట్లేదు? చాలా బాగా అర్థమవుతుంది, కానీ చెప్పింది చెయ్యి. ప్లీజ్ రా, నన్ను ఇబ్బంది పెట్టకు. మార్చుకుంటావా నేను మార్చినా అంటాడు కన్నింగ్ లుక్స్ విసురుతూ. ఓరి దేవుడా, వీడు మార్చినా మార్చేస్తాడు, ఎందుకు వచ్చిన బాధ అని. అయితే ఒక కండిషన్. ఏంటో? నువ్వు కార్ దిగు, నేను మార్చుకుంటాను. ఎక్కువ చేయకుండా మార్చుకో, నేను కార్ దిగను. ప్లీజ్ రా, చెప్పింది చెయ్యొచ్చు కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు నన్ను అలా చూడకూడదు అన్న నెక్స్ట్ సెకండ్ పాప ఒంటి మీద చీరని లాగిపడేస్తాడు. అలాంటి చర్యను ఎక్స్పెక్ట్ చేయని అంజు దెబ్బకు బిక్కమొహం వేసుకొని చూస్తుంది సాడిస్టిక్ లుక్స్తో. ఏంటి, ఇవి కూడా తీసేనా? నువ్వే తీసుకుంటావా అంటూ అతడి చూపులు ఎక్కడో తగులుతుంటే ఆమె ఎదభాగం చేతులతో కప్పేస్తుంది. ఎక్కువ చేయకుండా మార్చుకో, నేను దిగను. నువ్వు ఇలాగే లేట్ చేస్తే నేనే నీ డ్రెస్ని మార్చేస్తాను అనగానే సాడిస్ట్ ఫెలో, ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ అర్థం కాదు అని తిట్టుకుంటూ బ్యాక్ సీట్కి వెళ్తుంది పాప. ఏయ్, ఎక్కడికే? నువ్వు కార్లో మార్చుకోమన్నావు కానీ అక్కడ ఇక్కడ అని చెప్పలేదు కదా అని తెలివిని ప్రయోగిస్తుంది పాప. ఈ తెలివితేటలకేం తక్కువ లేదులే అంటూ ఆమెను చూడకుండా తల పక్కకు తిప్పేస్తాడు. ఎందుకంటే ఆమె అందాలు తనంతలో తాను మనస్ఫూర్తిగా అతనికి ఇచ్చినప్పుడు చూడాలని ఫిక్స్ అయ్యాడు బాబు. ఆ విషయం తెలియని తింగరబుచ్చి మెల్లగా కిందకి వంగి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. ఆ డ్రెస్ని వేరు చేసి పైకి లేచి ముందు సీట్లోకి రాగానే తల తిప్పి చూసిన బాబుకి కళ్ళు చెదిరిపోతాయి. కలర్ లాంగ్ ఫ్రాక్లో పాలలో ముంచి తీసిన ముత్యంలా మెరిసిపోతుంది అంజలి. ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు బాబు. హలో సార్ అంటూ చిటిక వేస్తుంది. మెల్లగా తేరుకొని ఏంటి అంటాడు. ఎలా ఉన్నాను అంటూ కళ్ళెగరేస్తుంది. ఎలా ఉంటావు? అంజలిలాగానే ఉన్నావు అంటాడు. ఆ మాటకి మూతి తిప్పుకుంటుంది అంజు. తిప్పిన మూతిని అతని వైపు తిప్పుకొని ఊరిస్తున్న పెదవులని చూసి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ, ఎందుకంటే కాలేజ్కి వెళ్తున్నాను కదా అని. ఏంటి, ఇంతకుముందు ఏదో అన్నావు? నేనేమన్నాను? నాకు తెలీదు అంటుంది. అచ్చా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకో అనగానే ఆలోచిస్తుంది నోటి మీద వేలు పెట్టుకొని. పాప అలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే బాబు గుండె వశం తప్పుతుంది. హా, నువ్వు చూడొద్దు అన్నాను అనగానే పాప బుగ్గలు వత్తిపట్టి, దిస్ ఈస్ మై ప్రాపర్టీ, నీకు కూడా హక్కు లేదని చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను, దిస్ బాడీ ఈజ్ బిలాంగ్స్ టు మీ అనగానే అంజు చిన్నగా నవ్వి, ఐ నో మహాశయ, బట్ మన ఫస్ట్ నైట్ వరకు కాస్త ఓపిక పట్టండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే అప్పుడు అంత ఎగ్జైట్మెంట్ ఉండదు కదా అనగానే సెకండ్లో హర్షవడిలో చేరిపోతుంది పాప. ఆమె ఫేస్ని అతనికి ఇంచు దూరంలో పెట్టి, హలో పాప, నిన్ను ఎన్నిసార్లు చూసినా చే అని ఏదో అంటూ ఉండగా నోటి మీద చెయ్యి పెడుతుంది అంజు. నాకు ఎవ్రీ సెకండ్ అలాంటి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నా ఊపిరి ఆగే క్షణం వరకు నీ మీద లస్ట్ ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ చెరగదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని నన్ను దూరం పెట్టాలని చూసావనుకో, నీ తోలు తీస్తా అంటున్న అతని మాటలకి తన ఊపిరి ఆమెకు తగులుతుంటే గుండె వేగం పెరిగిపోతుంది అంజలికి. అంతా దగ్గరగా ఉన్న ఆమె లిప్స్ మీద పెదాలని తాకిస్తూ చిన్నగా ముద్దు పెట్టి వదులుతాడు. అతడి స్పర్శకి ఆమె ఒళ్ళు చిన్నగా కంపించింది.
హర్ష మొబైల్ రింగ్ అయింది. టక్కున అతని ఒళ్ళో నుండి లేచింది. అంజు అలా లేవగానే బాబు షార్పుగా చూస్తున్నాడు తనని. హర్షని చూసి ఏమైంది అని కళ్ళెగరేస్తుంది. కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నట్లు అనిపించట్లేదా అంటాడు కాల్ కట్ చేస్తూ. నేనేం చేశాను అంటుంది మూతి తిప్పుకుంటూ. నీకు ఈ మధ్య టిమటిమలు బాగా ఎక్కువైపోతున్నాయే అనగానే ఎందుకు ఊరికే అలా సీరియస్ అవుతావు? ఇప్పుడు నేనేం చేశానని? బయట చెబుతా నీ పని ఏం చేశావో. పద అంటూ కార్ దిగుతాడు హర్ష. అంజు కూడా కార్ దిగుతుంది. వెంటనే అంజు కళ్ళ మీద చేతులు చేరుతాయి. ఎవరు అంటూ చేతులు తడుముతూ ఉంటుంది. ఆ చేతుల స్పర్శ పాపకి తెలుసు కాబట్టి హర్ష కళ్ళు ఎందుకు మూసావు అంటుంది. నేను చెప్పే వరకు సైలెంట్గా ఉండు, లేదని నోరు తెరిచావనుకో తాట తీస్తా. పద అంటూ అక్కడి నుండి తనని మెల్లగా కాలేజ్ ఎంట్రన్స్ వరకు తీసుకెళ్తాడు. కాలేజ్ ఎంట్రన్స్ రాగానే టక్కున కళ్ళ మీద నుండి చేతులు తీస్తాడు. ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పైనుండి చమ్కీస్, బబుల్స్, కలర్ పేపర్స్ అన్నీ అంజు, హర్షల తల మీద పడతాయి. అడుగు ముందుకు వేయగానే మెత్తగా మ్యాట్ మీద రోజ్ పెటల్స్ దర్శనమిస్తాయి. ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్తుంటే కిరణ్, నిత్య, సుష్మా వాళ్ళ క్లాస్మేట్స్ కొందరు. మిగిలిన వారికి అంజలి అంటే పడదు కాబట్టి వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వరు. అందరూ హర్ష, అంజుల మీద ఫ్లవర్స్ వేస్తూ లోపలికి ఆహ్వానిస్తారు. ఇదంతా హర్ష ఫ్రెండ్స్ అండ్ అంజలి క్లాస్మేట్స్ కొందరు కలిసి ఇలా సర్ప్రైజ్ ఇస్తారు. చూస్తున్న అంజుకి నమ్మాలి అనిపించట్లేదు. నైట్ నుండి సర్ప్రైజెస్తో బుర్ర కూడా పనిచేయకుండా పోతుంది పాపకి. ఆమె లైఫ్లో ఎన్నడూ చూడని విధంగా అసలు బర్త్డే అంటేనే గుర్తుపెట్టుకునే అంత పెద్ద విషయం కూడా కాదనుకునేది. అలాంటిది ఫస్ట్ టైం ఆమె లైఫ్లో అంత గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతుంటే సంతోషంతో చెప్పలేని ఆనందం కళ్ళల్లో నుండి బయటకు వస్తుంటే కష్టంగా ఆపుకుంటూ చెమ్మ చేరిన కళ్ళతో ప్రేమగా హర్షని చూస్తూ ఉంటుంది. ఇతను నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ నరకంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అదంతా అబద్ధమని రుజువు చేసుకుంటూ ఎన్నో సంతోషాలు ఆమెకు ఇస్తుంటే తన నోటి నుండి మాట తన ఫీలింగ్స్కి హద్దు అదుపు లేకుండా ఎన్నో భాషలు లేని భావాలుగా మారి ఆమె మెదడును తొలిచేస్తుంటే ఆ పదాలకి ఏ భాషలో వివరించాలో అర్థం కాకుండా ఉంది ఆమెకు. ఈ భాషలో చెప్పినా కించపరిచినట్లు అవుతుంది భావాలను అని కళ్ళతోనే అతనికి తెలియజేయాలి అనుకుంటూ తనని ప్రేమగా చూస్తూ ముందుకు నడుస్తుంది అంజలి. ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తాడు హర్ష. స్వచ్ఛమైన వదనంతో చూస్తూ ఉంది. ఆమె ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేని చిన్న పిల్లాడు కాదు అతను. నిర్మలమైన వదనాన్ని చూస్తూ నడుస్తున్నాడు అతను కూడా. ఇద్దరి కళ్ళు ఒక దగ్గరే కలిశాయి. అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ముందుకు నడుస్తుంటే వాళ్ళ జంటకు ఎలాంటి పేరు పెట్టాలో అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయారు అందరూ. సీతారాముల జంట అంటే ఎప్పుడు వినడమే కానీ కనలేదు. ఇప్పుడు చూస్తుంటే ఇలాగే ఉంటారేమో అని అనిపిస్తుంది వాళ్ళకి. ఆ పూల మార్గం ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఆపుతుంది. ఎదురుగా చూడగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బెలూన్స్తో ఆ స్టేజ్ని గ్రాండ్గా డెకరేట్ చేస్తారు. ఆ అరేంజ్మెంట్స్ని చూసి నొసలు చిట్లిస్తూ కిరణ్ని షార్పుగా చూస్తాడు హర్ష. అలా చూడగానే ఈ ఒక్కసారికి ఏమనకురా నా కోసం అంటూ కళ్ళు చిన్నవి చేసి చేతితో ఇలా చూపిస్తాడు. హర్షకి హంగులు ఆర్భటాలు అంటే ఇష్టం ఉండవు. అందుకే పెళ్ళి కూడా వద్దని చెప్పాడు. కానీ మన పాప గుడిలో వాళ్ళ ఫ్రెండ్ కలిసినప్పటి నుండి తనకి పెళ్ళి చేసుకోవాలని ఉంది అని గమనించి అంజలి కోసం ఒప్పుకుంటాడు. పిల్లలు కూడా ఎందుకు వద్దంటున్నాడు అంటే, అబ్బా చెప్తారు మరి, అస్సలు చెప్పను, మీరే ఎక్స్పెక్ట్ చేయండి. ముందు ముందు మీకే తెలుస్తుంది. అక్కడ అరేంజ్మెంట్స్ని చూసిన పాపకి కూడా ఎప్పుడు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు కాబట్టి అంత గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేసేసరికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అంజలికి హంగులు ఆర్భాటాలు అవసరమా అనిపిస్తుంది. ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్. హర్ష ఆమెను చూసి గమనించి 5 మినిట్స్ ఓపిక పట్టు అయిపోతుందిలే అని సైగ చేస్తాడు కళ్ళతో. నిత్య, కిరణ్ హోస్టుగా ప్రిన్సిపల్ సార్ని, లెక్చరర్స్ని ముందుగా అందరినీ ఇన్వైట్ చేసి స్టేజ్ మీద ఉన్న ఆసనాలలో ఆసీనులు కమ్మని చెప్పి ఈ గ్రేట్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్ నిమ్మ హర్షవర్ధన్ రెడ్డి ప్లీజ్ కమాన్ టు ది స్టేజ్ అనగానే బాబుకి కోపం పీక్స్కుపోతుంది. తనని వదిలి ఒక్కడినే వెళ్ళడం ఇష్టం లేక అంజు చెయ్యి పట్టుకుంటాడు. నువ్వు వెళ్ళు హర్ష అంటుంది. తల తిప్పి సీరియస్గా చూడగానే దెబ్బకు లేచి అతడితో వెళుతుంది.
ఒక చేత్తో కింద ఊడుస్తున్న డ్రెస్ని పట్టుకొని ఇంకో చెయ్యి హర్షని పట్టుకొని స్టేజ్ మీదకి వెళ్తారు. బాబు రెడ్ అండ్ బ్లాక్ చెక్స్ షర్టు, బ్లూ జీన్స్, పాప ప్యూర్ రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్లో బుట్ట బొమ్మలాగా వెలిగిపోతుంటే చూడటానికి 2 కళ్ళు చాలట్లేదు అక్కడున్న వాళ్ళందరికీ. వాళ్ళిద్దరినీ గ్రాండ్గా వెల్కమ్ చెబుతూ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయగానే వచ్చి వాళ్ళ కోసమే అరేంజ్ చేసిన సీట్లలో ఆసీనులవుతారు. ప్రిన్సిపల్, లెక్చరర్స్ అందరూ ఎంసీఏ సెకండ్ ఇయర్ టాప్ వచ్చినందుకు గాను హర్షని శాలువా కప్పి సన్మానిస్తారు. అలాగే మన అంజు బేబీని కూడా ఫస్ట్ ఇయర్ టాపర్ కాబట్టి తనని కూడా సన్మానించి ఇద్దరికి షీల్డ్ని ప్రజెంట్ చేస్తారు. అలాగే సెకండ్ వచ్చిన నిత్య కిరణ్ని కూడా సన్మానిస్తారు. అలా సన్మాన కార్యక్రమం ఫినిష్ కాగానే పాప బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. ప్రిన్సిపల్, లెక్చరర్స్ అందరూ స్టేజ్ మీద నుండి దిగి అక్కడ ఉన్న చైర్స్లో కూర్చొని అంజు, హర్షలతో కేక్ కట్ చేయిస్తారు. కేక్ కటింగ్ ఫినిష్ కాగానే చిన్నగా డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు. అంజు, హర్ష స్టేజ్ దిగి అక్కడ అరేంజ్ చేసిన చైర్స్లో కూర్చుంటారు. నిత్య, కిరణ్ డ్యాన్స్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఎవరెవరు డ్యాన్స్ చేస్తున్నారో వాళ్ళని ఒక్కొక్కరుగా ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ పూర్తి కాగానే ఇక లంచ్ టైం కూడా కావడంతో అందరూ వెళ్తుండగా ఆగండి అంటారు. ఏంటి అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నాకు బూస్టప్ని ఇస్తాయి కాబట్టి కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.